హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ మధ్య మేము ధర్మపురి వెళ్ళామండి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా బాగుందండి. ఇక్కడ గోదావరి నది చాలా పవిత్రమైందండి. గోదావరి నదిలో స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్ళామండి. ముందుగా యమధర్మరాజు వారిని దర్శించుకున్నామండి. అక్కడ దీపారాధన చేసుకున్నాము. యమధర్మరాజు దగ్గర దీపారాధన చేసుకుంటే యమబాధలు తొలగిపోతాయని అంటారు. తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకున్నామండి. తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామండి. ఈ ఆలయంలో ఉప ఆలయాలు కూడా చాలా ఉన్నాయండి. ఉగ్ర నరసింహస్వామి ఆలయము, అలాగే గోపాలస్వామి ఆలయము, అలాగే రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నాయండి. శ్రీరాముల వారు అరణ్యవాసానికి వెళ్ళే ముందు ఒక ఇసుక లింగాన్ని తయారు చేశారండి. తయారు చేసి ఆ లింగాన్ని దర్శించుకొని అరణ్యవాసానికి వెళ్ళారండి. ఇక్కడ ఆ లింగం కూడా చాలా ఎత్తులో ఉందండి. ఈ లింగమేనండి, శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన లింగము ఇదేనండి. మీరు కూడా వెళ్ళినప్పుడు దర్శించుకొని రండి. ఇక్కడ ఆలయం సమీపంలో ఒక మసీదు ఉందండి. ఈ మసీదు ఉన్నా కూడా ఆలయంలో ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా స్వామివారి దర్శనం జరుగుతుందండి. ఇక్కడ పుష్కరిణి ఉందండి. ఈ పుష్కరిణిలో కూడా స్నానాలు చేస్తే పూర్వజన్మలోని పాపాలన్నీ తొలగిపోతాయని అంటారండి. ఈ వీడియో పూర్తిగా చూసే వరకు నేను సౌందర్యలహరిలోని 15వ శ్లోకం చెప్తానండి. ఈ శ్లోకాలు మాకు పిఠాపురం ఆకెళ్ళ విజయ మేడం గారు నేర్పించారండి, మా గురువు గారు. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాన స్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్ష మధురీనాః పనితయః. ఇప్పుడు 16వ శ్లోకం అండి. కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కచితిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విదదతి సతాం రంజనమమి. ఇప్పుడు 17వ శ్లోకం అండి. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురైః. ఇప్పుడు 18వ శ్లోకం అండి. తనుఛాయాభిస్తే తరుణతరిణి శ్రీశరణిభిః దివం సర్వాముర్వీమరునిమనిమగ్నాం స్మరతి యః భవంతస్యత్రస్యద్వనహరిణశాలీననయనాః సహోర్వశ్యావశ్యాః కతికతిన గీర్వాణగణికాః. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ టెంపుల్ గురించి ఇంకా మీకేమైనా విషయాలు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.